గుర్తుకొస్తుంది కదా, కోర్ట్ సినిమా గుర్తుకొస్తుంది కదా. ఏది కోర్ట్ సినిమా? ఏమైనా సంబంధం ఉందా? కంప్లీట్ అందరూ ఒకటి. ఇదొకటి నేను శాంపుల్ వీడియో మాత్రమే చూపిస్తున్నాను, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. డజంట్ మీన్ నేను భగీరథకి సపోర్ట్ చేయొద్దనో, భగీరథకి సపోర్ట్ చేయమనో, ఆ మైనర్ అమ్మాయికి సపోర్ట్ చేయొద్దనో, మైనర్ అమ్మాయికి సపోర్ట్ చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు, నాకు అవసరం కూడా లేదు. నా క్లియర్ థింగ్ ఒకటి ఏంటంటే, ఇది పోక్సో కేసు. డేట్ ఆఫ్ బర్త్ ఉంది లేదు రకరకాల చర్చ న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది, ఇవాళ మరి కష్టపడి రిజల్ట్ వస్తుంది. బట్ తెలిసి తెలియక పిచ్చి పిచ్చి రీల్స్ కనుక చేస్తే డెఫినెట్గా బుక్కల్లోకి తోస్తారు పోలీసులు. గమనించండి, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరికీ కూడా ఇది ఒకటే కాదు, ఇంకా చాలామంది ఆ అమ్మాయి పబ్బుకి వెళ్ళిందని ఆ అమ్మాయి వీడియోలు, లేకపోతే ఆ అబ్బాయితో తిరిగిందని ఆ అబ్బాయితో ఉన్న వీడియోలు, తినిపిస్తున్న వీడియోలు, ఇవన్నీ బయట పెట్టారు కదా. ఈరోజు కోర్టులో కనుక ఆ అమ్మాయి మైనర్ అని కనుక, మైనర్ అంతే పోలీసులు కన్ఫర్మ్ చేశారు కాబట్టి పోలీసులు ఆధారాలు సమర్పిస్తారు ఏందనేది. ఒక ఎఫ్ఐఆర్తో ఆ అమ్మాయి మేజర్ అని చెప్పి మనం ప్రూవ్ చేయలేము. డేట్ ఆఫ్ బర్త్ 2008 అయినా 2010 అయినా ఆ అమ్మాయి మైనరే. సో అది కనుక కోర్టు ఈరోజు ప్రూవ్ చేస్తే మీరంతా ఊసలు లెక్క పెట్టడం గ్యారంటీ. రాసి పెట్టుకోండి, ఇక ఎవరైనా పర్లేదు, డెఫినెట్గా ఇబ్బంది పడక తప్పదు. బట్ బికాజ్ పోక్సో కేసు అట్లాంటిది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అలా ఉన్నాయి. అందరికీ ఇదే స్క్రిప్టా? 30,000 కోసం మీ జీవితాన్ని మీరు పనంగా పెడతారా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉండిపోయి మీ పని మీరు చేసుకోండి అయ్యా. కాంటెంట్ క్రియేట్ చేయండి, మంచిగా ఉపయోగపడే కాంటెంట్ చేయండి, మిమ్మల్ని మీరు నవ్వించండి, పబ్లిక్ని ఎంటర్టైన్ చేయండి, డ్యాన్సులు వేయండి, ఒకటి ఎడ్యుకేట్ చేయండి. కానీ అనవసరంగా పాలిటిక్స్కి ఎంటర్ అయితే మాత్రం డెఫినెట్గా అబాస్ పాలవుతారు. గతంలో చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, శివజ్యోతి కానివ్వండి, లాస్య కానివ్వండి, ఇప్పుడు అశ్వరెడ్డి కేసు ఎదుర్కొన్న అశ్వరెడ్డి కానివ్వండి, గతంలో ఇంకొక అబ్బాయి యాంకర్, వీళ్ళందరూ కూడా రకరకాల గుర్తుంచుకో రామక్క అని డ్యాన్సులు వేసారు. ఏమైంది? మీ మీద అనేక రకాల అబాస్పాలు ఎరలేదా? ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలను బండ బూతులు తిట్టరలేదా? మీ పని మీరు చేసుకోండి. సోషల్ మీడియా రీల్స్ ఇదేం రోగము? సో ఇక తల్లి పంపించిన ప్రెస్ రిలీజ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాసేపు పక్కన పెడితే, ఇన్ఫ్లుయెన్సర్లు కాదు వీళ్ళు, పెయిడ్ ఆర్టిస్ట్ అనేది సోషల్ మీడియాలో వాళ్ళకు వచ్చిన కామెంట్సే. సో ఈ తల్లి రిలీజ్ చేసిన 18 పాయింట్లతో కూడిన 5 పేజీల లేఖ ఇప్పుడు చాలా తన బాధని వ్యక్తపరిచింది, తనకున్నటువంటి ఆవేదనని బయటపెట్టింది. సో ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు, క్రైమ్ రిపోర్టర్. ఎస్ ఇన్నారెడ్డి, ఏం జరుగుతోంది? బాధితురాలు తల్లి లెటర్లో 18 పాయింట్స్ ఉన్నాయి, 5 పేజీలతో కూడిన ఈ లేఖలో బండి సంజయ్ని కూడా కలిసాం. బండి సంజయ్ని కలిసిన తర్వాత భయం ఎక్కువైపోయింది, ఎక్కడ న్యాయం జరగలేదు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ అమ్మాయి పైన ఎన్నిసార్లు ఎక్కడెక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డా కూడా రాసుకొచ్చింది. చివరిగా నా కూతురి ఫోటోలని, ఐడెంటిటీని బయట పెట్టకండి అని కూడా రిక్వెస్ట్ చేసింది ఆ తల్లి. అప్డేట్స్ ఏంటి? ఈ ప్రెస్ రిలీజ్ ఆధారితంగా ఇంకా పోలీసులు ఈ కేసులు కనీసం పర్యవేక్షణ సిట్ వేశారు, సిట్ అధికారులు ఉన్నారు, సిట్లో ఒక డీసీపీ స్థాయి అధికారిని ఉన్నారు. ఇంత విచ్చలవిడిగా తన ఫోటోల్ని, ఐడెంటిటీ రివీల్ చేస్తుంటే ఏం చేస్తున్నట్టు మరి? మనోజ్, మీకు ఒక విషయం స్పష్టంగా చేయాలి. అంటే ఇప్పుడు మనం అంటే ఈ బాధితురాలు మదర్కి సంబంధించిన లెటర్ గురించి చెప్పుకునే ముందు, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు చెప్పినట్టుగా ఈ అమ్మాయికి వ్యతిరేకంగా కొంతమంది పోస్టులు పెట్టి ఆ ఫొటోస్ రివీల్ చేశారో, వాళ్లకు సంబంధించిన ప్రతి ఐడి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. తర్వాత కొంతమంది అకౌంట్లలో డబ్బులు పడ్డాయని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకుని వరుస కేసులు నమోదవుతా ఉన్నాయి. మీరు చెప్పినట్టుగానే పోక్సో కేసులో ఇది చాలా సీరియస్ కేసు కాబట్టి ఖచ్చితంగా 10ల సంఖ్యలో జైలు పాలవడం మాత్రం వాస్తవం. ఇది పక్కా జరగబోతోంది. ప్రస్తుతం దాదాపుగా డీజీపీ సివి ఆనంద్ గారు చెప్పిన ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు చాలా మంది సిస్టమ్స్ మీద కూర్చొని ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలు, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఐపీ అడ్రస్లు, దానికి సంబంధించిన డేటా, వీళ్ళకి ఎలా డబ్బులు వచ్చాయని చెప్పి దాని మీద అన్ని వివరాలు సేకరిస్తున్నారు. త్వరలో 10 సంఖ్యలో అరెస్ట్ అవుతారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం మీద మనం ఒకసారి మాట్లాడుకుందాం మనోజ్. దీంట్లో బండి భగీరథకు సంబంధించిన వ్యవహారంలో బాధితురాలు తల్లి ఆవేదనతోటి దాదాపుగా 4 పేజీల లెటర్ కూడా రాయడం జరుగుతా ఉంది. దీంట్లో మనం ఒకసారి పాయింట్లు చెప్పుకుంటే, దీనికి సంబంధించి డిసెంబర్ 30వ తారీఖున బలవంతంగా మద్యం తాగించారు, తర్వాత ఏప్రిల్ 20వ తారీఖున బ్లాక్ మెయిల్ చేసి కేసు పెట్టారు. అంటే అన్ని అంశాలు, అన్ని మనకు తెలిసిన అంశాలనే ఒకసారి మళ్ళీ తన స్వరంలో వినిపించే ప్రయత్నం కూడా చేసింది. సో అఘాయిత్యం చేశారు. ఈ విషయం మీద తాను సంగప్ప అనే వ్యక్తి ద్వారా మధ్యవర్తిత్వం కోసం పోయాను, తర్వాత ఆ సమయంలో బండి సంజయ్ని కలిశాము. ఇక్కడ మీ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. బండి సంజయ్ని కలిశామని బాధితురాలు తల్లి స్పష్టంగా చెప్తుంటే, మరి బండి సంజయ్ ఏమో నాకు కలవలేదు, నా కొడుకుని కలవలేదు అని చెప్పి అంటాం. నిజంగా ఒక ఉన్నతమైన స్థానంలో, హోంశాఖ సహాయ మంత్రి స్థానంలో ఉన్న బండి సంజయ్ గారు దీని మీద సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా మనోజ్, నిజం నిప్పు లాంటిది. ఈ రోజు మనం ఏదో రకంగా దాచిపెట్టినా ఖచ్చితంగా ఆ నిజం అనేది బయటకు వస్తా ఉంది. ఆ నిజం అనేది ఇప్పుడు ఆ బాధితురాలు తల్లి రూపంలో బయటకు వచ్చింది. ఈ లెటర్ రూపంలో స్పష్టంగా ఆమె తన బాధ చెప్పుకునే ప్రయత్నం చేస్తారంది. బండి సంజయ్
సంబంధించి ఆయన కలిశాడు. తర్వాత ఆ బాధితురాల తల్లిని భర్తను బెదిరించి పంపించాడని చెప్పి చెప్తా ఉంది. అలాగనే బాధితురాల తల్లి మే 8వ తారీఖున పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఎంత వేడుకున్నా ఫిర్యాదు తీసుకోలేదు. తర్వాత ఎంత బదిలాడినా ఎఫ్ఐఆర్ చేయలేదు. తర్వాత నా బెయిలబుల్ కేసులు పెట్టారని చెప్పని, తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేశాక సెక్షన్లు మార్చారని చెప్పని, అలాగనే కూతురు మీద 2000 పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం. ఇదే కాకుండా ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియాలో తన కూతురు ఫోటోలు రివీల్ చేస్తున్నారు, రివర్స్ గా మాట్లాడుతున్నారు. అసలే బాధితురాలు. పోక్సో కేసు చట్టం అనేది ఇంప్లిమెంట్ అవుతా ఉంది. దాని మీద ఈ రోజు కోర్టు ఆర్డర్ నిర్ణయం కోసం అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. ఇలాంటి సమయంలో గత 4 రోజుల నుంచి ఫోటోస్ అన్ని రివీల్ చేస్తారంటే ఆ ఫొటోస్ రివీల్ చేసింది ఎవరు అంటే జస్ట్ ఒక జనరల్ నాడితో మాట్లాడుకుంటే భగీరథ ఫ్రెండ్స్ మాత్రమే రివీల్ చేయగలరు. అంటే మనోజ్, నువ్వు నేను ఫోటో తీసుకుంటే నీ దగ్గర కానీ నా దగ్గర ఉంటుంది, కానీ పబ్లిక్ దగ్గర ఎలా ఉంటుంది? సో అలా కావాలని డిఫేమ్ చేయడానికి, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి ఫోటోలు బయట పెడతా ఉన్నారు. అంటే దీనికి రూట్ కాజ్ ఒకటి ఉంటుంది కదా, ఈ ఫోటోలు బయటికి రావడం కూడా ఐపీ అడ్రస్ ద్వారా ఎక్కడ ఈ ఫోటో క్యాప్చర్ అయింది, ఎవరి ఫోన్ లో క్యాప్చర్ అయింది, అది కూడా కనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు ఆయన కేసులు నమోదయ్యాయా? పోనీ అంటే సైబర్ క్రైమ్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి దాని కేసు నమోదైందా? ఖచ్చితంగా కేసులు నమోదు అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇదంతా కూడా సైబర్ క్రైమ్ వ్యవహారం కాబట్టి ఐపీ అడ్రస్లు, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఐడీలు, తర్వాత మనోజ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఉన్న టెక్నాలజీ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను నా మొబైల్ నుంచి ఒక ఫోటో దాన్ని పంపించానంటే అది వైరల్ అవుతా వెళ్ళినా కూడా అసలు మొట్టమొదటిగా ఏ మొబైల్ నుంచి సర్క్యులేట్ అయింది కూడా కనుక్కోగల శక్తి ఆ టెక్నాలజీ సైబర్ క్రైమ్, తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ దగ్గర ఉంది. దాని ద్వారా ఖచ్చితంగా ఇది భగీరథ సంబంధించిన స్నేహితుల ద్వారా వచ్చిందా లేకపోతే ఎవరి ద్వారా వచ్చింది అంటే ఎవరైతే మొదట సర్క్యులేట్ చేసి వాళ్ళ ద్వారా షేర్ అయిపోయిందో వాళ్ళ మొబైల్ తో సహా ఎంతమందికి షేర్ అయింది, ఎవరు షేర్ చేశారు, వాళ్ళు ఎవరన్న విషయం మీద కూడా ఆర్ఎన్ నడుస్తా ఉంది. ఖచ్చితంగా మరి రేపు ఎల్లింట్లోనే ఈ సోషల్ మీడియాలో అమ్మాయిల ఫోటోలు రివీల్ చేసిన ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది. అది కూడా ఈ రోజు మరి కాన్సెప్ట్ లో కోర్టులో ఒక డెసిషన్ రాబోతా ఉంది. ఈ డెసిషన్ సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే బాధితురాలు తల్లి కూడా చెప్తా ఉంది, మైనరే అని చెప్పి నేను సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా ఆ విషయాన్ని పదే మైనర్ కాదు అని చెప్పి అవతల పక్క కోర్టులో వాదించిన వ్యవహారంతో పాటు అది కోర్టులో వాదించడం అంటే అది హక్కు. కానీ ఫోటోలు పెట్టి తర్వాత వేరే వాళ్ళతో స్నేహితులతో క్లోజ్ గా ఉన్న ఫోటోలు పెట్టి బాయ్ ఫ్రెండ్ 1 బాయ్ ఫ్రెండ్ అంటే చెప్పటానికే చాలా సిగ్గు అనిపిస్తా ఉంది. ఎదుటి మనిషి ఆడపిల్లకి ఆల్రెడీ అన్యాయం జరిగిన అన్యాయం జరిగినప్పుడు మనం కనీసం సానుభూతి చూపి సైలెంట్ గా ఉండకపోగా డబ్బుల కోసం ఆశపడి దారుణంగా అమ్మాయిని వేధించడం, అమ్మాయి గురించి రివీల్ చేయటం, అమ్మాయి గురించి సోషల్ మీడియా మాట్లాడటం, ఇదే విషయం గనక తన కుటుంబంలో వాళ్ళ చెల్లెలకో లేకపోతే వాళ్ళ అక్కకో అని జరిగితే ఇదే పని చేస్తారని చెప్పని వాళ్ళ తల్లి చాలా వేరంతో కూడా మాట్లాడుతున్న వ్యవహారం చూస్తా ఉంది. మనం గమనించవచ్చు, చట్టం తన పని చేసుకుంటూ పోతా ఉంది. సోషల్ మీడియాలో ఎవరైతే ఫోటోలు షేర్ చేశారో వాళ్ళందరి పని పట్టబోతా ఉంది. మరి కాసేపు డెసిషన్ తోటి చాలా సీరియస్ యాక్షన్, పోలీస్ యాక్షన్ మొదలయ్యేటట్టుగా మనకు సమాధానం అంతా ఉంది. మనోజ్, థ్యాంక్ యూ నారెడ్డి. అజ్ నారెడ్డి సెడ్, మీరు అనవసరంగా మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. అమ్మాయికి సంబంధించిన ఫోటోస్ని వీడియోస్ని రివీల్ చేసి డెఫినెట్గా మీరు ఒక సమస్యలు ఇరుక్కున్నట్టే. మీరు అనుకోవచ్చు, అంటే మేము సపోర్ట్ చేస్తోంది భగీరథి కదా, భగీరథ్ వాళ్ళ నాన్న బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా అని చెప్పి అనుకుంటే, చాలామంది గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఒక చిన్న కేసు గడ్డి ఏమంటారు ఆవులకి గడ్డి ఇచ్చే దాంట్లో స్కామ్ చేసిందని చెప్పి జైలుకి పోయాడు. అంటే ఎప్పుడు ఏం జరిగిందో తెలీదు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పవర్లో ఉండొచ్చు, పవర్లో లేరు, పవర్ నుంచి పక్కకు వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు. సో కాబట్టి ఆ సపోర్ట్ ఉంది కదా అని చెప్పి మీరు ఒక అమ్మాయికి సంబంధించిన ఫొటోస్ని వీడియోస్ని రిలీజ్ చేస్తే డెఫినెట్గా మిమ్మల్ని సైబర్ క్రైమ్ ట్రాక్ చేస్తుంది, పోలీసులు కేసు నమోదు చేస్తారు. వన్స్ కేసు నమోదైన తర్వాత మీకు ఆ మరక ఉండిపోతుంది. డెఫినెట్గా పోలీసులు ఎంత సపోర్ట్ ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా ఆ కేసు పోదు కదా. సో దయచేసి ఆ ఫొటోస్ రిలీజ్ చేసింది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఆర్టీవీ ఒక పోల్ కండక్ట్ చేసింది ఆ లైవ్లో. బండి కొడుక్కి శిక్ష పడుతుందని మీరు నమ్ముతున్నారా? బండి కొడుక్కి శిక్ష పడుతుందని ఎంతమంది నమ్ముతున్నారంటే 51% మంది తప్పిస్తారు అని చెప్తున్నారు. 100% తప్పిస్తారనే చెప్తున్నారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కి శిక్ష పడదు, ఆయన్ని తప్పిస్తారని చెప్తున్నారు. 49% మంది ఎస్ శిక్ష పడుతుంది అని అంటున్నారు, నమ్మకం ఉంది శిక్ష పడుతుంది అని అంటున్నారు. అంటే 50-50. ఒక తప్పు చేసిన వ్యక్తికి కూడా 50% మంది
ఎస్ ఆయనకి ఏం కాదు హీ సేఫ్ అని రకంగా సమాధానం చెప్తున్నారంటే అది మన న్యాయ వ్యవస్థ. ఉన్నోడికి లేనోడికి బలిసినోడికి బక్కపలచినోడుకున్నటువంటి తేడా ఇది న్యాయంలో కూడా. మరి ఈరోజు న్యాయం ఏం చేస్తా చూడాలి. ఆ కోర్టు మెట్లెక్కినటువంటి యాంటిసిపేటరీ బెయిల్, ఇంట్రిమ్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ వారం రోజుల పాటుగా పొడిగించింది. ఇంట్రిమ్ బెయిల్ ఏమొద్దో చూడాలి. ఈరోజు మైనర్ బాలిక వైపుగా ఆ న్యాయస్థానం నిలబడుతుందా, లేదు అటు న్యాయస్థానం ఎవరి వైపుగా ఉంటుందో చూడాలి. సో ఏదేం జరిగినా దయచేసి నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లేకపోతే సోషల్ మీడియా రీల్స్ చేసినటువంటి ఆ కాంటెంట్ క్రియేటర్స్ చెప్తున్నా, ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేయకండి. ఇంకో కట్ చేస్తే ఇన్నారెడ్డి చెప్పినట్టుగానే అసలు ఆ కుటుంబమే తెలియదు నాకు, వాళ్ళని కలవలేదని చెప్పినటువంటి బండి సంజయ్ ఈ లేఖలో ఆ బాధితురాలి తల్లి కూడా చెప్పింది కదా, నేను బండి సంజయ్ని కలిశాను 23rd ఆయన ఇంటి దగ్గరే కలిశాను అని చెప్పి ఆ బాధితురాలి తల్లి కూడా కంప్లైంట్ రాసుకొచ్చింది కదా, ఆ ప్రెస్ నోట్ రాసుకొచ్చింది కదా. ఇది ఇన్వెస్టిగేట్ చేయాలంటే పోలీసులకు పెద్ద బ్రహ్మ విద్య కావాలన్నా. సీసీటీవీ కెమెరాలు, ఆ సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ చూస్తే అర్థమైపోతుంది కలిసిరా లేదా అనేది. అంటే బండి సంజయ్ని కలిసిన తర్వాత కూడా బండి సంజయ్ ఏమన్నాడు, ఇంకా భయపెట్టి వెళ్ళాడంట. నిన్న POW సంజయ్ గారు RTV లైవ్లో మాట్లాడితే ఏం చెప్పారంటే, బండి సంజయ్తో ఈ కుటుంబీకులు అంటే ఈ బాధితురాలి తల్లి తండ్రి వెళ్ళిన తర్వాత, సరే ఇట్లా మీ అబ్బాయి చేయడం మూలంగా మా అమ్మాయి బలమరణానికి పాల్పడింది, ఫినాయిల్ తాగిందట అని అంటే టేస్ట్ బాగుందా అడిగినట్ట బండి సంజయ్. టేస్ట్ ఎట్లా ఉందమ్మా అడిగిందంట. అంటే చూడండి ఓ కేంద్ర మంత్రి అయ్యి ఉండి ఆయన సమాధానం ఎలా ఉందనేది సంజయ్ గారు చెప్తున్నమాట ఆవిడ ఆ బాధితులతో మాట్లాడిన తర్వాత. సో ఇటువంటి సిచ్యువేషన్ ఇక మీరేం చెప్తారో కామెంట్ చేయండి. సో బలిసినోడు బక్కపలిచినోడు చట్టం ముందు పావర్టీ ఏది గెలుస్తుంది చూడాలి. సో ఏదేం జరిగినా ఆ బాధితురాలు పోక్సో కేసు నమోదైంది కాబట్టి అంటిల్ ఆర్ అన్లెస్ ఆమె మేజర్ అని న్యాయస్థానం చెప్పేంత వరకు ఇది పోక్సో కేసు చాలా కీలకమైన చట్టాలు ఉంటాయి. దయచేసి అనవసరంగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు అనవసరంగా ఈ 10,000కో 25,000కో రీల్స్ చేసి మోసపోకండి. అనవసరంగా ఆ రీల్స్ పెట్టి బబాస్ పాలు కాకండి. ఒకటే స్క్రిప్ట్, సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు నమోదైంది, నమోదైంది అని చెప్పి అని పిల్లల దగ్గర అరిపించినట్టుగా అందరూ ఈ సోషల్ మీడియా రీల్స్ చేసి అందరికి కూడా మొదటి లైన్ అది, రెండో లైను కథం నెక్స్ట్ పొలిటిక్స్ ఎంటర్ అయ్యే డబ్బులు అడిగారు, మూడో లైను మోదీ వచ్చారు, నాలుగో లైను తర్వాత ఏమంటారు కోర్టు మూవీ గుర్తొచ్చిందా, ఇవి 4 లైన్లు. సో ఇవి మానుకోండి. మరి ఇంతలా డబ్బులు ఇచ్చి మరి రీల్స్ చేయించాల్సిన అవసరం ఎవరికి వచ్చి ఉంటుంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఒకసారి బండి సంజయ్ గతంలో తన కుమారుడి పైన నమోదైన కేసు విషయంలో ఏం మాట్లాడారో చూద్దాం. పనిచేసిన మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి మీరే మీ మనిషి ఆలోచించి మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికన్నా నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కార్యకర్తలు బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు అన్న, అక్క వదిన ఇవాళ సంజయ్కి చెప్పన్నా, ఏదో పని మీద